తెలంగాణలో కులగణన లెక్కలు తేలాయి. కేబినెట్ సబ్ కమిటీకి కులగణన సర్వే నివేదికను ప్లానింగ్ కమిషన్ సమర్పించింది. నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. నివేదికలోని అంశాలను పరిశీలించింది. ఈ నెల 4న కేబినెట్ ముందుకు నివేదిక వెళ్లబోతోంది. అదే రోజు అసెంబ్లీలో చర్చ జరిపి ఆమోదించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టింది. సుమారు 50 రోజుల పాటు కులగణన కొనసాగింది. ఈ నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి అందించారు. ఈ సర్వేలో 96.9% కుటుంబాలు తమ వివరాలు వెల్లడించాయి. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 3.54 కోట్ల మందిని సర్వే చేసినట్టుగా తెలిపారు. తెలంగాణలో బీసీ జనాభా 46.25%గా తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%గా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. బీసీ ముస్లింలు 10.08% కాగా ఓసీ ముస్లింలు 2.48% ఉన్నట్టు నివేదిక పేర్కొంది. మొత్తం ముస్లింలు 12.56%గా ఉన్నారు. మొత్తంగా ఓసీల విషయానికొస్తే 15.79% అని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సెంటేజ్ 17.43%, ఎస్సీ పాపులేషన్ 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,588. Population BC Muslim population is 10.08%. Muslim OC population is percentage of 2.48. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state is 15.79%. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కులగణన నివేదికపై చర్చించబోతోంది. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. సభలో కులగణన నివేదికపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ప్రియతమ నాయక్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్ తో వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా కేబినెట్ తీర్మానం చేసి ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి మరి ఈ రోజు మా కేబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈ రోజు వారు సమర్పించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ లో 4 ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణలో జనాభాలో మరి 96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. 3,54,00,000 మంది సర్వే చేయడం జరిగింది. తెలంగాణ కులగణన సర్వే దేశానికే దిక్సూచి అవుతుందన్నారు మంత్రులు. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. సామాజిక న్యాయం కోసమే సర్వే చేపట్టామన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.
తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈ రోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ, దీనికి అనేక రకాలుగా అడ్డం తలిగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక, ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, సంఘాలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలైన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఈ రోజు 16వ తారీఖు ఫిబ్రవరి ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు బాధ్యతలు, ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ప్రభుత్వం మొత్తం 1 లక్ష పైన ఎమ్యునరేటర్లు అదేవిధంగా పరిశీలకులు ఉండేటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ నిర్వహణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికి ఉప ముఖ్యమంత్రి గారు, దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారు, స్టేట్ కోఆర్డినేటర్ గా వ్యవహారం చేసినటువంటి అనుదీప్ గారు, ఈ కమిటీ సభ్యులు గౌరవ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా సీతక్క గారు, శ్రీధర్ బాబు గారు, మల్లు రవి గారు, అందరం కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం. ఇది దేశానికి ఒక దిక్సూచి. దేశంలో స్వతంత్రం రాకముందు జరిగి ఉన్నటువంటి పరిస్థితి ఆంగ్లేయులకు సంబంధించిన కాలంలో ఇవాళ దేశానికి సంబంధించి మార్గదర్శకత్వంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దిచ్చిన ఆబాది ఉత్తర ఇచ్చేదారి ఎవరెంతో వారికంతా అవసరమైతే క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంచాయతీ ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని పొంగులేటి తెలిపారు. నాయకులంతా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరించవద్దు అంటూ హితవు పలికారు. ఉన్నోళ్ళు లాస్ట్ లో ముందు తొందరపడి కడితే లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. అది చూసుకొని ఎమ్మెల్యే గారు మీరు కోఆర్డినేట్ చేసుకుంటే అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్కు పెట్టిన అనుకో మనకి మీకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి, ఈ 15వ తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది. జాగ్రత్త. అది పికప్ చేసింది, పికప్ చేసుకుంటాం. దేవుడు చూసేది అక్కడక్కడే కానీ వినిపిస్తుంది నాకు. అది ఏమిటో చెక్ చేసి క్లియర్ చేయండి, నోట్ చేసుకుని వేరే మండలం కేంద్ర బడ్జెట్పై తెలంగాణ కాంగ్రెస్ నిరసన తెలిపింది. టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని నేతలు మండిపడ్డారు. మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా ఏకమై వల్ల కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం, తెలంగాణ పౌరులకు జరిగిన అన్యాయం, ఈ అన్యాయ ఎదుర్కొనలో కాంగ్రెస్ పార్టీ ఎంత దూరానికైనా పోతుందన్నమాట కూడా మనం చేస్తా ఉన్నాం. భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం. ఇలా అంబేద్కర్ సాక్షిగా నిరసన జరుపుతా ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా కేంద్రం మెడలు మంచి కార్యక్రమాలు అభివృద్ధి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా కూడా రాష్ట్ర స్ఫూర్తి మీకు ఉంటే, తెలంగాణ రక్తం మీద ఉంటే ఈ రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రి బాసరగా నిలవండి. మనకు రావాల్సిన ఓటా మనం తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ధర్నా ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆగదు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. కేంద్రం దిగి వచ్చి నిధులిచ్చే వరకు శాంతియుతంగా తెలంగాణ ప్రజల్ని మమేకం చేసుకొని, తెలంగాణ పౌరుల్ని మమేకం చేసుకొని ముందుకు పోతామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. భేటీలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డికి విన్నవించారు.
కావాలనే కొంతమంది ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అనిరుద్ రెడ్డి ఇంటికి తాను వెళ్లినట్టు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం మంత్రులపై అసమ్మతిగా ఉన్నామన్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్లలేదు కదా అంటూ ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాను అంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాని నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. ఆడికి పోయి మేము పోయినామా చూపించండి, ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే ఆడికి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతే లేకపోతే ఇంకా చర్చించుకోవడానికి పోతారు. వేరే పనులు లేవా? భూతద్దాలు దాన్ని భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చిన వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఆగమైపోయిందన్నారు. ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందన్నారు. కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి బిల్డర్స్ ఇక్కడికి వస్తే రేవంత్ పాలనలో ఇక్కడి బిల్డర్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. ఏమైపోయిందంటే 14 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం, మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా 10 ఏళ్లు వృద్ధిలో నడిచింది. లక్షలాది మంది దాని మీద బ్రతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు. ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి. వాళ్ళ ఆయన భార్య చెప్తా ఉంది, హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్లిపోవడం. వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్ లో హైడ్రా సమస్య గాని ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన అంటూ విమర్శించారు కేటీఆర్. తెలంగాణలో జరిగిన ఆత్మహత్యల గురించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను 10 ఏళ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా చేశారు అంటూ దుయ్యబట్టారు. అలాగే హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్ను కుదేలు చేశారంటూ విమర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వ్యవసాయ రంగానికి వెన్నెముకలా నిలిచారని, కానీ ఏడాది రేవంత్ పాలనలో సాగునీరు లేక, కరెంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతు భరోసా అందక, రుణమాఫీ లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన అంటూ జాగో తెలంగాణ జాగో అంటూ బీఆర్ఎస్ నేత పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఆమె. జనగణన ఇంకెప్పుడు చేపడతారంటూ ప్రశ్నించారు. జనగణనను కేంద్రం కావాలనే విస్మరిస్తోంది అంటూ మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జనాభా లెక్కల లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు.
ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అంటూ అభిప్రాయపడ్డారు. జలగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు ఆమె. సీఎం చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. కేంద్రం, రాష్ట్రం రెండు చోట్ల ఒకే ప్రభుత్వమని, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఏపీ విషయంలో చూస్తున్నామన్నారు. ఢిల్లీని ప్రపంచ స్థాయిలో ఉన్నతమైన నగరంగా డెవలప్ చేయాలన్నది ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచనగా తెలిపారు. గడిచిన 10 ఏళ్లుగా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అక్కడ వేరే ప్రభుత్వాలు ఉండటం వల్ల అనుకోని విధంగా డెవలప్ చేయలేకపోతున్నామన్నారు. ఢిల్లీ అనేది కేంద్రం బాధ్యత కాదని, ఇది అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఆ ఉద్దేశంతోనే ఢిల్లీ ఎన్నికలను చంద్రబాబు ప్రత్యేకంగా తీసుకుని షాద్రా నియోజకవర్గంలో ప్రచారం చేశారన్నారు. ఇంజన్ సర్కార్ ఏర్పడితే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాజధాని ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఒక నగరంగా తయారు చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా గత 10 సంవత్సరాలుగా అక్కడ స్థానికంగా ప్రభుత్వం లేకపోవడం వల్ల, మరి వేరే వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోతున్నాం. కాబట్టి ఢిల్లీ అనేటటువంటిది కేవలం ఒక కేంద్ర ప్రభుత్వానిదో నేషనల్ పార్టీస్ తాలూకా బాధ్యతే కాదు, అందరి తాలూకా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు అనంటే తెలుగు ప్రజల అందరి తాలూకా లీడర్, ఆయన ఒక బ్రాండ్ ఉన్నటువంటి నాయకుడు దేశ స్థాయిలో. కాబట్టి ఢిల్లీలో కూడా ఎంతో ఆతృతగా ఆయన పార్టిసిపేట్ చేయాలని కోరారు. ఆయన కూడా అంగీకరించి ఈరోజు విజన్ 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్ భరోసాగా నిలుస్తుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్గా నిలిచిపోతుందన్నారు. ముఖ్యంగా 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు నిర్ణయం ఉద్యోగులకు వరం లాంటిదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది పీపుల్స్ బడ్జెట్. విజన్ 2047కి, వికసిత భారత్కి మరి ఒక బాటగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. వ్యవసాయ రంగం పైన, గ్రీన్ ఎనర్జీ పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. అట్లాగే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి విధానాన్ని భారత్ రాబోయే తరానికి ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడేదానికి ఇది ఖచ్చితంగా నిలబడదని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి నిధులు సాధించడంలో టీడీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారంటూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస కేటాయింపులు లేవన్నారు. ఏపీకి ప్రాధాన్యత కల్పించలేదంటూ విమర్శించారు. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు వైసీపీ చేపట్టిన అనేక కార్యక్రమాలను రద్దు చేయడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు తలసరి ఆదాయం పెంచితే కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్రానికి లాభం జరుగుతుందని వివరించారు. పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు కుదించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకోవటం కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదని అన్నారు. జీవన ప్రమాణంలో పెంపుదల అనేది చేపట్టడంలో వైసీపీ సఫలీకృతమైందంటూ వెల్లడించారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి కీలక కామెంట్స్ చేశారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు, మైనార్టీ నేత కరీముల్లాకు అవకాశం ఇచ్చినట్టు కాకాణి తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది పార్టీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారని అన్నారు. వైసీపీ తరపున బరిలో ఉన్న కరీముల్లాకు బీఫామ్ అందించామని, తాము మైనార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించిందన్నారు. వైసీపీలో గెలిచిన కార్పొరేటర్కు డిప్యూటీ మేయర్గా అవకాశం ఇస్తున్నట్లు కాకాణి తెలిపారు. తమ పార్టీ గుర్తు మీద గెలిచిన వారికి విప్ జారీ చేస్తున్నామని, ధిక్కరిస్తే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. గతంలో అబ్దుల్ అజీజ్కు మేయర్గా అవకాశం ఇస్తే ఆయన పార్టీ మారిపోయి రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టుకున్నారని అన్నారు. ఫిరాయించి పార్టీకి ద్రోహం చేసి కొంతమంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ పంచన చేరినటువంటి నేపథ్యంలో ఏ విధంగా మనం అడుగులు వేయాలి అనేటువంటి దాని మీద మాతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయతలుగా ప్రకటించుకున్నటువంటి మా కార్పొరేటర్లు, స్థానికంగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి మాట్లాడడం, దానిని అధిష్టానానికి విన్నవించడం జరిగింది. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. మీ కూటమి నాయకుడే మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ విమర్శించారు. మేయర్ గారి ద్వారా
వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఏవి కూడా పట్టించుకోకుండా ఆవిడ చూస్తుండగానే, ఆవిడ అబ్జెక్ట్ చేస్తుండగానే, ఆవిడ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని చూడండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఆ కట్టడాలను కూల్చి మా అభ్యర్థిని, వాళ్ల కుటుంబ సభ్యుల్ని భయవిహ్వలుల్ని చేసి మరి కొన్ని గంటల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు 70 నియోజకవర్గాల్లో అగ్రనేతల క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఆర్కే నగర్ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. బోలానాథ్ నగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, త్రినగర్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, గోండా నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో ఎంపీ ఈటెల పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ బీజేపీ గూండాయిజం చేస్తోంది అంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆప్ విజయం దిశగా పయనిస్తోందని, ఇది బీజేపీ నాయకులను, ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను అయోమయానికి, నిరాశకు గురిచేస్తోందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు ఆప్ కార్యకర్తలపై బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారంటూ కమలంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేజ్రీవాల్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పూర్ లేడీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్కు ముందు పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదిలా ఉంటే రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలపైన బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని అగౌరవపరిచారంటూ సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్పూర్కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా శనివారం ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను సహా నిందితులుగా ఓజా తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టీమిండియా అండర్-19 మహిళల టీం చరిత్ర సృష్టించింది. అండర్-19 T20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై గెలుపొంది ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో వరుసగా రెండోసారి అండర్-19 T20 ప్రపంచ కప్ గెలిచిన టీంగా భారత్ నిలిచింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా టీం నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకి కుప్పకూలిపోయింది. మన బౌలర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ ఒక్కరు కూడా సరిగ్గా బ్యాటింగ్ కూడా చేయలేకపోయారు. సఫారీ జట్టు 44 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. వాన్ వూరెస్ట్ 23 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్ణవి శర్మ 2, ఆయుష్ శుక్లా 2, పర్ణిక 2, షబ్నం 1 వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత బ్యాటర్లు కేవలం 11.2 ఓవర్లలో మ్యాచ్ను ముగించేశారు. తెలుగమ్మాయి గొంగిడి త్రిష ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ 44 రన్స్ చేసింది. మరో ఓపెనర్ కమలిని 8 పరుగులకే అవుట్ అయిన వన్డౌన్లో వచ్చిన సనీకా చాల్కేతో కలిసి త్రిష టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ T20 మ్యాచ్లో అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేసిన అభిషేక్ 37 బంతుల్లో సెంచరీ చేసి దుమ్మురేపాడు. 10 సిక్స్లు 5 ఫోర్లతో చెలరేగిపోయాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే 100 పరుగులు చేసిన ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ టీమిండియా తరపున 2వ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్లో తిలక్ వర్మ కూడా రెచ్చిపోయి ఆడుతూ ఉండటంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ జోడీ ఇంగ్లాండ్ బౌలింగ్ను ఉతికారేశారు.